హ్యామ్లెట్. హ్యామ్లెట్ డెన్మార్క్ దేశానికి యువరాజు. జర్మనీలోని విటెన్బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. గుణవంతుడు, తెలివైనవాడు. అకస్మాత్తుగా తన తండ్రి చనిపోయాడన్న వార్త విని డెన్మార్క్కు వచ్చాడు. తన తండ్రి మరణమే అతన్ని ఎంతగానో విషాదంలో ముంచివేస్తే ఎన్నో రోజులు కూడా గడవకుండానే తన తల్లి పినతండ్రి అయిన క్లాడియస్ను వివాహం చేసుకోవడం మనసును మరింత కలవరపెట్టింది. తన తల్లి ఇంతటి నికృష్టమైన పనికి ఎలా పూనుకుంది? విచక్షణ జ్ఞానం లేకుండా తొందరపాటుతో వ్యవహరించే యవ్వనంలో లేదే. తన తండ్రిని ఎంతగానో ప్రేమించేదే. కంటినీళ్ల చారలు కూడా పోకుండానే భర్త తమ్ముణ్ణి ఎలా వివాహమాడగలిగింది? ఈ విధంగా మనసులో మదనపడుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. హ్యామ్లెట్ ప్రాణస్నేహితుడైన హోరేషియోకి చనిపోయిన హ్యామ్లెట్ రాజు దెయ్యం కనపడింది. దానితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఈ విధంగా కొన్ని రాత్రులు జరిగింది. తనతో ఏమీ చెప్పడం లేదు. హ్యామ్లెట్తోనైనా మాట్లాడుతుందేమోనని అతనితో చెప్పాడు. ఆ రాత్రే హ్యామ్లెట్ తన మిత్రుడితో సహా తోట దగ్గరికి వెళ్ళి వేచి ఉన్నాడు. రోజూ వచ్చే వేళకి తన తండ్రి ఆకారంలో ఉన్న దెయ్యం వచ్చింది. హ్యామ్లెట్, ఎవరివి, ఎందుకిలా వస్తున్నావు అని అడిగాడు. సమాధానం చెప్పక ముందుకు సాగింది. హ్యామ్లెట్ దాని వెనకనే వెళ్ళాడు. అందరికీ దూరంగా వెళ్ళాక ఆ దెయ్యం హ్యామ్లెట్తో తన తండ్రి దెయ్యాన్నని, తన తోటలో ఒక మధ్యాహ్నం వేళ నిద్రిస్తుంటే పాము కాటుకు చనిపోయినట్లు అందరికీ చెప్పారని, తనని కాటు వేసిన పాము ఇప్పుడు డెన్మార్క్ సింహాసనం మీద కూర్చుని ఉందని చెప్పింది. నేను అనుకున్నంత పని అయిందన్నమాట. నా పినతండ్రి ఇంత పని చేశాడా అన్నాడు హ్యామ్లెట్. అవును, వాడే. వావి వరస లేని జంతువు కంటే హీనుడు. నా ప్రాణప్రదంగా ప్రేమించిన నా భార్యని తన తుచ్చమైన సుఖం కోసం నా నుంచి వేరు చేశాడు. నేను తోటలో మధ్యాహ్నం వేళ నిద్రిస్తుండగా దొంగలా వచ్చి నా చెవిలో విషాన్ని పోసి ఘోరమైన మృత్యుముఖంలో నన్ను పడివేశాడు. ఈ విధంగా అకస్మాత్తుగా నేను చేసిన పాపాలన్నీ నా నెత్తి మీద ఉండగానే నా ప్రాణాన్నే తుంచిపారేశాడు. ఎంత ఘోరమైన చావు అది, నేను చెప్పలేను. నీలో ఏమాత్రం ప్రేమ, మానవత్వం ఉన్నా ఇది భరించడానికి వీలులేదు. నీ తల్లికి సక్కలో బల్యంలా పొడిచే తన పాపాలకి ఆమెను వదిలే అంది హ్యామ్లెట్ తండ్రి దెయ్యం. ఈ మాటలు విని హ్యామ్లెట్ నిశ్చేష్టుడైపోయాడు. నీ కన్న తండ్రి మీద నిజమైన ప్రేమ ఉంటే నీ తండ్రిని దారుణంగా చంపిన వాడిపై కక్ష సాధించు. వాడిని హతమార్చేదాకా నిద్రపోకు అని ఆజ్ఞాపించి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఇక హ్యామ్లెట్ పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. దెయ్యాల మాటలు ఎలా నమ్మడం? ఏ దుష్ట పిశాచమైనా ఈ రూపంలో వచ్చి తన్ను నాశనం చేయడానికి ప్రయత్నించడం లేదు కదా. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి తన మిత్రుడు హోరేషియోకి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పి ముందు కర్తవ్యాన్ని గురించి తనలో తానే మదనపడ్డాడు. తను ఒక మతిస్థిమితం లేనివాడిలా ప్రవర్తించి తన మనసులో దాగి ఉన్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా పినతండ్రిపై నిఘా వేసి ఉంటానని కూడా అతనికి చెప్పాడు. హ్యామ్లెట్ వింత ప్రవర్తన తల్లికి, పినతండ్రి క్లాడియస్కి ఏమీ అర్థం కాదు. ఎందుకిలా ఉంటున్నాడు? తండ్రి మరణించినందుకేనా? ప్రపంచంలో తండ్రిని పోగొట్టుకోవడం చాలా సహజమైన విషయమని, అదంతా మర్చిపోయి తమ వద్దే ఉండి తమకి ఆనందాన్ని కలిగించమని తల్లి, పినతండ్రి ఎంతో ఆప్యాయంగా కోరారు. కానీ తన తల్లి, పినతండ్రితో వ్యవహరిస్తున్న తీరు చూసి హ్యామ్లెట్ ఎంతో బాధపడ్డాడు. మనస్సుకి ఎంతమాత్రం శాంతి లేకుండా పోయింది. తల్లి మీద ఎంతో కోపం వచ్చింది. భర్త పోయి 2 నెలలైనా కాలేదే. అంతటి ఉత్తమ సంస్కారం గల మహానుభావుణ్ణి మరిచిపోయి ఇటువంటి పరమనీచుడైన తన పినతండ్రితోటి అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతోంది? మృగాలు కూడా ఇంతకంటే ఎక్కువ కాలం దుఃఖంలో మునిగి ఉంటాయి. తన భర్త శవం వెంట వెళ్ళినప్పుడు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోక ముందే పెళ్లి చేసేసుకుందే. ఇదంతా ఏదో వినాశనానికి దారి తీయకుండా ఎలాగుంటుంది అని ఎంతగానో తనలో తాను కుమిలిపోయాడు. రాజు క్లాడియస్కి అంతరంగిక సలహాదారుడిగా పొలోనియస్ అనే ఒక వయస్సు మళ్ళిన జిత్తులమారి ఉన్నాడు. అతనికి ఒఫిలియా అనే ఒక అందమైన కూతురుంది. హ్యామ్లెట్ ఆమెను ప్రేమించాడు. ఈ విషయం పొలోనియస్కి తెలుసు. తన కూతురిని రాకుమారుడు ప్రేమిస్తున్నందుకు సంతోషించినా ఒఫిలియాని మాత్రం అతనికి అంత ఎక్కువ చనువు ఇవ్వవద్దని హెచ్చరించాడు. తండ్రి అంటే ఎంతో విధేయురాలుగా ఉండే ఒఫిలియా అలాగే ప్రవర్తిస్తున్నది.
ఈ కారణం వల్లనే హ్యామ్లెట్ అలా ఉంటున్నాడని, అతనికి నిజంగా మతిస్థిమితం లేకపోవడం వల్ల కాదని రాజుగారికి, రాణిగారికి పొలోనియస్ చెప్పాడు. వారు అది నమ్మారు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ హ్యామ్లెట్ తన తండ్రికిచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాడు. ఎంతో బాధతో కుమిలిపోతున్నాడు. కక్ష తీర్చుకుంటానని వాగ్దానం చేశాడే కానీ ఒక తోటి మానవుడి ప్రాణం తీయడం అంత తేలికైన పని కాదు. తన స్వభావానికి వ్యతిరేకం కూడా. మరీ మరీ ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనస్సులో సందేహాలు, అనుమానాలు మరింత చోటు చేసుకున్నాయి. ఏ నిర్ణయానికి రాలేకపోయినాడు. తన తండ్రి రూపంలో వచ్చిన దెయ్యం గురించి అనుమానం ఎక్కువయింది. ఈ పరిస్థితిలో ఎటూ పాలుపోకుండా కొట్టుమిట్టాడుతుంటే హ్యామ్లెట్కి తన పినతండ్రి ఎంతవరకు దోషి అన్న విషయాన్ని రూఢీ చేసుకునేందుకు ఒక అవకాశం దొరికింది. రాజుగారి ముందు నాటకం వేయడానికి ఒక నాటక సమాజం వారు వచ్చారు. వారు హ్యామ్లెట్కి పరిచయం ఉన్న నటులే. వారు అంతకుముందు ప్రదర్శించిన ఒక నాటకం అతనికి బాగా గుర్తుంది. ఆ నాటకం పేరు గోంజాంగో హత్య. అందులో డ్యూక్ గోంజాగోని అతని సోదరుడి తోటలో విషం పెట్టి చంపి తరువాత అతని భార్యని వివాహమాడతాడు. ఆ నాటకం ప్రదర్శించగలరా అని వారిని అడిగాడు. వారు సరేనన్న తర్వాత అందులో తను కొన్ని వాక్యాలు చేరిస్తానని, వాటిని కూడా కలిపి మర్నాడు రాజు, రాణి సమక్షంలో ప్రదర్శించమని చెప్పి పంపాడు. తన తండ్రి హత్యకి చాలా దగ్గరగా ఉండేటట్లుగా ఈ నాటకంలో కొన్ని మార్పులు చేశాడు. ఈ నాటకం చూస్తున్నప్పుడు రాజు, రాణి మొహాల్లో కనబడే మార్పును బట్టి వాళ్ళు నిజంగా దోషులవునా కాదా అని నిర్ణయించుకోవచ్చని అనుకున్నాడు. హోరేషియోకి కూడా వాళ్ళిద్దరినీ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పాడు. మరునాడు రాజు, రాణి, వారి పరివారం అందరూ నాటకం చూడడానికి సమావేశమయ్యారు. హ్యామ్లెట్ తన మిత్రుడు ఒక పక్కగా వాళ్ళలో పరివర్తన కనిపెట్టడానికి వీలుగా కూర్చున్నారు. తెరలేవడంతోటే డ్యూక్ గోంజాంగో పక్కన అతని భార్య కూర్చుని ఉన్నారు. ఆమె డ్యూక్తో, "నువ్వు చనిపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. భర్తని చంపిన స్త్రీ మాత్రమే రెండోసారి వివాహం ఆడగలుగుతుంది" అంది. హ్యామ్లెట్ తన తల్లిలో ఈ మాటలు విన్నప్పుడు ఎటువంటి మార్పు వచ్చిందో గమనించాడు. తరువాత ఘట్టంలో గోంజాంగో తోటలో నిద్రిస్తుంటాడు. ఒక మనిషి రహస్యంగా వచ్చి నిద్రిస్తున్న డ్యూక్ చెవిలో విషం పోస్తాడు. ఇంతవరకు చూసేసరికి క్లాడియస్ గట్టిగా కేక పెడతాడు. భరించలేకపోయాడు. "దీపాలు, దీపాలు" అని అరుస్తూ హాల్లోంచి బయటికి రాణితో సహా వెళ్ళిపోతాడు. అక్కడున్న వారందరూ రాజు, రాణి ప్రవర్తించిన తీరు చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనిలో హ్యామ్లెట్కి పూర్తిగా సందేహం తొలగిపోయింది. తన తండ్రిని పినతండ్రి హత్య చేశాడు. ఇక ఆలస్యం చేయకూడదు. ఎంత త్వరలో వీలవుతే అంత త్వరలో తన తండ్రి ఆజ్ఞ నెరవేర్చాలి అని అనుకున్నాడు. క్లాడియస్కి ఎంతో మనస్తాపం కలిగింది. హ్యామ్లెట్కి తన తండ్రి మరణం విషయం ఎంతవరకు తెలుసో అర్థం కాలేదు. రాణిని హ్యామ్లెట్తో మాట్లాడి తెలుసుకోమని పంపాడు. కలత చెందిన మనసుతో క్లాడియస్ భగవంతుని ముందు మోకరిల్లి క్షమించమని ప్రార్థించుతూ ఉన్నాడు. అదే సమయంలో హ్యామ్లెట్ తన తల్లి దగ్గరికి వెళుతూ చూస్తాడు. ఒంటరిగా నిస్సహాయుడే తనకి పినతండ్రి దొరికాడు. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడానికి చక్కటి అవకాశం దొరికింది. ఒక్క క్షణం నిలబడి ఆలోచించాడు. ఇప్పుడు చిటికెలో క్లాడియస్ని చంపి నా తండ్రి ఆత్మకి శాంతి చేకూర్చగలను. ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు చంపితే తిన్నగా స్వర్గానికి వెళతాడు. కానీ నా తండ్రిని నిద్రలో ఉండగా తన పాపాలన్నింటినీ క్షమించమని భగవంతుని ప్రార్థించడానికి సమయం కూడా లేకుండా క్లాడియన్ చంపాడు. అందువల్ల నా తండ్రికి నరకప్రాప్తి తప్పదు. నరకానికి నా తండ్రిని పంపిన ఈ దుష్టుణ్ణి ఇప్పుడు చంపి స్వర్గానికి పంపడం కక్ష తీర్చుకోవడం అనిపించుకోదు. నేను కూడా ఇతని నరకానికే పంపాలి అనుకుని ఆ అవకాశాన్ని వదులుకుని వెళ్ళిపోయాడు. తల్లి దగ్గరకు వచ్చాడు. ఆమె ఎందుకైనా మంచిదని పొలోనియస్ను తెర వెనక హ్యామ్లెట్ ఆవేశంలో తనకి ఏ అపకారం చేయకుండా చూడమంది. హ్యామ్లెట్ రావడంతోటే, "హ్యామ్లెట్, నువ్వు నీ తండ్రికి చాలా అపరాధం చేశావు" అని తల్లి అంటే అతను, "అమ్మా, నువ్వు నా తండ్రికి చాలా అపరాధం చేశావు" అని సమాధానం ఇస్తాడు. "నేనెవరో తెలుసా? నన్ను మర్చిపోయావా? అలా మాట్లాడుతున్నావు నాతో" అంది తల్లి. "నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు రాణివి. నువ్వు నీ భర్త, తమ్ముడు భార్యవి. అలా కాకపోతే నా తల్లివి" అని సమాధానం ఇచ్చాడు.
ఇలా ఇద్దరూ ఆవేశంగా మాట్లాడుకుంటుంటే తన తల్లిని చంపడానికి గట్టిగా ఆమెను పట్టుకున్నాడనుకుని తెర వెనకనే ఉన్న పొలోనియస్ సహాయం సహాయం అని అరిచాడు. క్లాడియస్ అక్కడ వెనుక దాగున్నాడని కత్తి దూసి హ్యామ్లెట్ పొలోనియస్ని పొడిచాడు. అతడు ఒక్క దెబ్బకి చనిపోయాడు. ఎంత ఘోరమైన పని చేశావు అని తల్లి అన్నమాటలకి నిజమే, భర్తని చంపి అతని సోదరుని వివాహం ఆడడం దుర్మార్గమైనదే ఈ పని అని సమాధానం ఇచ్చాడు తల్లికి. తను ఎంతటి నీచమైన పనికి పూనుకుందో జరిగినదంతా చెప్పి ఆమెను తీవ్రంగా మందలించాడు. అతని మాటలు తనకు బాకుల్లా గుండెకు తగిలాయని బాధపడింది. హ్యామ్లెట్ అలా గట్టిగా తల్లిని పరుషమైన పదజాలంతో నిందిస్తుండగా తండ్రి దెయ్యం కనబడింది. నేను చెయ్యవలసిన పని ఇంతవరకు చెయ్యనందుకు నా చేతకానితనానికి నన్ను మందలించడానికి వచ్చావా అన్నాడు. అవును, ఈ రాక నీ కర్తవ్యాన్ని మళ్ళీ నీకు గుర్తు చేసి నీ నిర్ణయం నీరు కారిపోకుండా చూడడానికేనంది ఆ దెయ్యం. అకస్మాత్తుగా ఈ విధంగా గాలితో హ్యామ్లెట్ మాట్లాడడం చూసి తల్లి విస్తుపోయింది. తన తల్లిని ఏమీ చెయ్యవద్దని, పినతండ్రిని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టవద్దని చెప్పి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఇక క్లాడియన్ పరిస్థితి. హ్యామ్లెట్ను త్వరగా వదిలించుకోకపోతే తన ప్రాణానికి ముప్పు తప్పదని అర్థమైంది. పొలోనియస్ని చంపడం వల్ల హ్యామ్లెట్ని దేశం నుంచి బయటకు పంపివేయటానికి అవకాశం దొరికింది. అతన్ని చంపించి ఉండేసేవాడు, కానీ హ్యామ్లెట్ తల్లికి ప్రజలకి భయపడి అది విరమించుకుని ముఖ్యమైన వ్యవహారం మీద అతన్ని ఇంగ్లాండ్ దేశానికి పంపడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. 2 రాజభటులను కూడా పంపుతూ ఇంగ్లాండ్ రాజుకి ఒక ఉత్తరం కూడా రాశాడు. వీరు అక్కడికి చేరిన వెంటనే హ్యామ్లెట్ని చంపేయమని దాని సారాంశం. ఓడలో వీరు వెళుతుండగా రహస్యంగా హ్యామ్లెట్ ఆ ఉత్తరం తీసి చదివాడు. ఆ ఉత్తరంలో తన పేరు తుడిచివేసి దానికి బదులు ఆ రాజభటుల పేర్లు రాసి ఆ ఉత్తరాన్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచాడు. మరునాడు ఓడ దొంగలు హ్యామ్లెట్ ప్రయాణం చేస్తున్న ఓడని ముట్టడించారు. ఆ జరిగిన పోరాటంలో హ్యామ్లెట్ని దొంగలు పడవలో తీసుకువెళ్ళిపోయారు. అతనెవరో తెలుసుకుని ఆ దొంగలు సురక్షితంగా హ్యామ్లెట్ని డెన్మార్క్లోని రాజభవనానికి దగ్గరలో ఒడ్డుకు చేర్చారు. తను మొదట బయలుదేరిన ఓడ మాత్రం ఆ 2 రాజభటులతో ఇంగ్లాండ్ చేరుకుంది. వారిద్దరూ అక్కడికి చేరిన వెంటనే హతమార్చబడ్డారు కూడా. ఇక హ్యామ్లెట్ డెన్మార్క్ చేరగానే మిత్రుడు హోరేషియోకి వెంటనే వచ్చి తనని కలుసుకోమని ఉత్తరం రాశాడు. హోరేషియో వచ్చి రాజు ఎంతటి దుర్మార్గానికి పూనుకున్నాడో తెలుసుకున్నాడు. ఇద్దరూ తిరిగి వస్తుండగా ఒక చర్చి వెనుక ఉన్న స్థలంలో 2 గొయ్యి తవ్వుతూ కనపడ్డారు. ఇంతలో కొందరు ఒక శవపేటికను తీసుకొని అక్కడ పాతిపెట్టడానికి వచ్చారు. ఆ వచ్చిన వారిలో ముందు రాజు, రాణి, ఒఫీలియా సోదరుడు లియార్టిస్ ఉన్నారు. వారెవరికి కనబడకుండా దాక్కుని వాళ్ళిద్దరూ ఇది ఎవరి శవము అని తెలుసుకున్నారు. ఒఫీలియా ఆత్మహత్య చేసుకుందని అర్థమవుతుంది. తన మూలంగా, తన తండ్రి హత్య కారణంగా ఒఫీలియా ప్రాణం తీసుకుందని హ్యామ్లెట్ ఎంతో దుఃఖించాడు. లియార్టిస్ తన సోదరి శవాన్ని ఆ సమాధిలో ఉంచి భరించలేని దుఃఖంలో తను కూడా ఆ గోతిలోనికి దూకాడు. దగ్గరలోనే ఉన్న హ్యామ్లెట్ అది చూసి తను కూడా ఆ గోతిలోకి దూకాడు. వారిద్దరి మరణాలకి కారకుడైన హ్యామ్లెట్ని నిందిస్తూ లియార్టిస్ అతని గొంతు పట్టుకున్నాడు. ఇద్దరూ తీవ్రంగా పోట్లాడారు. నేను ఒఫీలియాను మనసారా ప్రేమించాను. 40,000 మంది సోదరులు ప్రేమ కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించాను అని బోరిన విలపించాడు. హొరేషియో అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. హ్యామ్లెట్ని చంపడానికి తను వేసిన కుట్ర విఫలమై తిరిగి డెన్మార్క్ చేరుకున్నాడని క్లాడియస్ ఇంకొక కుట్ర పన్నాడు. ఇందులో లియార్టిస్ పాచికగా ఉపయోగించుకోవడానికి నిశ్చయించుకున్నాడు. తన తండ్రి, సోదరి మరణించడానికి కారకుడైన హ్యామ్లెట్ మీద పగ తీర్చుకోవడానికి లియార్టిస్ దేనికైనా సిద్ధంగానే ఉన్నాడన్నాడు. లియార్టిస్ హ్యామ్లెట్ని కత్తి యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. ఇది స్నేహపూర్వకంగా చేసిన సవాలుగా తీసుకుని హ్యామ్లెట్ సిద్ధమయ్యాడు. క్లాడియన్ పన్నిన కుట్రలో మొదటి ఎత్తు లియార్టిస్ ఉపయోగించడానికి విషం పూసిన పదునైన మొన కలగలిగిన కత్తిని అతనికి ఏర్పాటు చేయడం. రెండవది, విషం కలిపిన మధుపాత్ర హ్యామ్లెట్కి దగ్గరలో ఉంచడం. కత్తి యుద్ధం మధ్యలో హ్యామ్లెట్ అలసిపోయినప్పుడు ఈ పాత్రలోని మధును తాగడానికి కత్తి దెబ్బ తప్పించుకున్న ఈ విషం తాగాక మరణించడం తప్పదని క్లాడియస్ గట్టి నమ్మకం. ఇద్దరి మధ్య కత్తి యుద్ధం ప్రారంభమైంది. ఏమాత్రం అనుమానించకుండానే తనకందించిన కత్తిని హ్యామ్లెట్ తీసుకున్నాడు. లియార్టిస్ చేతిలో ఉన్న కత్తిని పరిశీలించినైనా లేదు. ఎంతోమంది ఈ పందాన్ని చూడటానికి అక్కడకు చేరడమే కాకుండా
ఎవరు గెలుస్తారనే విషయమై ఒకరికి మించి ఒకరు పెద్ద మొత్తంలో పందాలు కూడా వేసుకున్నారు. మొదట్లో లియాటిస్ చాలా సరదాగా ఆట ఆడుతున్నట్లుగా ప్రవర్తించాడు. హ్యామ్లెట్ని, అతని నైపుణ్యాన్ని అందరూ ఎంతగానో పొగుడుతున్నారు. అదును చూసుకుని లియాటిస్ హ్యామ్లెట్ని తను విషపూసిన కత్తితో గట్టి దెబ్బ కొట్టాడు. హ్యామ్లెట్కి కోపం వచ్చి గట్టిగా పోరాడడంలో ఇద్దరి కత్తులు కింద పడ్డాయి. మళ్ళీ ఇద్దరు వెనక్కి తీసుకోవడంలో కత్తులు మారాయి. తను అనుకున్న విధంగా కాకుండా నిజంగానే లియాటిస్ తన్ని గాయపరిచినందుకు హ్యామ్లెట్కి కోపం వచ్చి సమయం చూసుకుని లియాటిస్ని అంత తీవ్రంగానూ గాయపరిచాడు. ఇదిలా జరుగుతుండగా రాణి గెట్రూడ్ దగ్గరగా హ్యామ్లెట్ కోసం ఉంచిన మధుపాత్ర తీసుకుని పొరపాటున త్రాగేసింది. తాగి తనకి ఎవరో విషం ఇచ్చారని గట్టిగా అరిచి మరణించింది. ఏదో మోసం ఇందులో ఉందని గ్రహించి హ్యామ్లెట్ తలుపులన్నీ మూయించాడు. లియాటిస్ తను చేసిన పాపానికి తనకే శిక్ష పడిందని కత్తికి చివర విషం పూసిన సంగతి చెప్పాడు. హ్యామ్లెట్ శరీరంలోకి ఆ విషం వెళ్ళిందని, ఇంకెంతసేపో అతను కూడా బ్రతకడం కష్టమని, దీనికంతటికీ కారకుడు క్లాడియస్ అని చెప్పి లియాటిస్ కన్ను మూశాడు. హ్యామ్లెట్ జరిగిందంతా అర్థం చేసుకుని తన కత్తిలో ఇంకా కొంచెం విషం ఉండటం చూసి దాంతో క్లాడియస్ శరీరంలో బలమైన గాయం చేశాడు. క్లాడియస్ నేల కొరిగాడు. హ్యామ్లెట్ తన తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. హొరేషియోని దగ్గరకు పిలిచి తన కథ అందరికీ చెప్పమని అతని దగ్గర సెలవు తీసుకుని హ్యామ్లెట్ కూడా ప్రాణాలు విడిచాడు.